Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. In this session we are going to discuss about the current affairs topic. So ఈ రోజు శనివారం కామ మన షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. సో బిఫోర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్ లెట్ us know about the ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ప్రోగ్రామ్ దేని గురించి మనం చేస్తున్నాము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ వల్ల ఏ విధంగా మన యొక్క మెయిన్స్ ఆస్పిరెంట్స్కి బెనిఫిట్ అనేది ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించిందమ్మా. ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ వాళ్ళ కోసం. సో ఎవరైతే కోచింగ్ అన్అఫోర్డబుల్గా ఉన్నారో సో వాళ్ళందరి కోసం ఈ యొక్క ఇనిషియేటివ్ని ప్రత్యేకంగా ఫ్రీగా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. మొత్తం ప్రోగ్రామ్ అంతటినీ కూడా మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తున్నామమ్మ. ఓకే, సో నౌ లెట్ us see ద ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో ప్రతిరోజు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఆన్ మండే అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. సో ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుంది, సాటర్డే ఎండ్ అవుతుంది. అండ్ వారానికి మనకి 6 days ప్రోగ్రామ్గా యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. అండ్ ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AM కల్లా మనక తారాయస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది మనకి మనక యూట్యూబ్ ఛానల్ను టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఈ యొక్క ఆన్సర్ పీడిఎఫ్స్ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఓకే, సో ఇలా వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్కి అభ్యాసన ఉంటుంది. అండ్ సండే ఎటువంటి సెషన్ అనేది మనకు ఉంటుందమ్మా. సండే దిల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, నౌ లెట్ us see ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, ఒకసారి అభ్యాసన యొక్క ఆబ్జెక్టివ్స్లోకి వెళ్ళినట్టయితే ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన ఈజ్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో కంటెంట్ మేకింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఈజ్ ద ఫోర్మోస్ట్ గోల్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఎందుకంటే బికాస్ ఇన్ దిస్ వాస్ట్ సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ, సో చాలా పెద్ద మొత్తంలో మనకి సిలబస్ అనేది యూపీఎస్సీలో ఉంటుందమ్మా. సో దాన్ని అంతా కూడా మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్లాన్డ్ ప్రోగ్రామ్ ద్వారానే మనం కవర్ చేయగలుగుతాము. ఓకే, సో అభ్యాసన ఇస్ వన్ సచ్ ప్లాన్. వీఆర్ కవరింగ్ ద ఎంటైర్ సిలబస్ ఇన్ ద 6 months ఆఫ్ టైం. మొత్తం 6 నెలల్లో సిలబస్ అంతా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో డిజైన్ చేయడం అయితే జరిగిందమ్మా. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డిజైన్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎస్పెషలీ ఆన్సర్ రైటింగ్ కోణంలో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం డిజైన్ చేసుకున్నాము. ఓకే, అండ్ కమింగ్ టు ద కంటెంట్లోకి వెళ్ళినట్టయితే సో దాదాపుగా మనం ఆల్మోస్ట్ ఆల్ 180 థీమ్స్ని మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ ఆల్ ద సబ్జెక్ట్స్, GS1 కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, లేదా GS4 కానివ్వండి, వీటినన్నింటినీ కూడా అన్ని థీమ్స్ని కూడా మనం కవర్ చేస్తూ ఒక కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ని అయితే మనం తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ప్రతి స్టూడెంట్కి కూడా మ్యాక్సిమం కంటెంట్ అనేది అందేటువంటి ప్రయత్నం మనం చేయడం జరుగుతుంది. దాంతోపాటు కంటెంట్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఎన్రిచ్ చేసుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క అభ్యర్థికి ఇన్ డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన. కమింగ్ టు ద సెకండ్ వన్, దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో రెండో ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ రైటింగ్ అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దిస్ స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రైట్ ద బెస్ట్ ఆన్సర్స్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎట్లా రీడ్ చేయాలి, ఎస్పెషల్లీ క్వశ్చన్ని మనం ఉన్నటువంటి కీవర్డ్స్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలి, దాంతోపాటు క్వశ్చన్లో ఉన్నటువంటి డైరెక్టివ్స్ని మనం ఎట్లా చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ దీని తర్వాత సో అప్రోచ్ టు ద ఆన్సర్ అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా మనం ఆన్సర్ని అప్రోచ్ అవ్వాలి, లైక్ ఎట్లా మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి, ఎన్ని లైన్స్లో ఉండాలి, ఇంట్రడక్షన్ అనేది ఎట్లా ఎఫెక్టివ్గా, షార్టర్గా, క్రిస్పీగా రాసేటువంటి అలవాటుని ఏ విధంగా నేర్చుకోవాలి, అండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ద్వారా ఒక ఇంట్రడక్షన్ ఎట్లా నిర్మించాలి, ఒక స్టాండ్అవుట్ ఇంట్రడక్షన్ ఎట్లా ప్రొవైడ్ చేయాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మన ప్రోగ్రామ్ ద్వారా మనం నేర్చుకుందాము. ఓకే, దాంతోపాటు అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఆన్సర్స్ని మనం ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా స్ట్రక్చర్ చేయాలి,
బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకైతే అందిస్తాము. దాంతోపాటు సో ఆన్సర్ని మనం కొన్నిసార్లు పారాగ్రాఫ్ ఫార్మాట్లో రాయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు పారాగ్రాఫ్ ఫార్మాట్లో రాయాలి, ఎప్పుడు బుల్లెట్ పాయింట్స్లో రాయాలి, సో వీటిని ఎట్లా బ్లెండ్ చేయాలి అనేటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, దాంతోపాటు ఆన్సర్ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి వాల్యూ ఎడిషన్ అనేటువంటి కార్యక్రమం ఎట్లా చేయాలి, సో లైక్ యూజింగ్ ఫ్లో చార్ట్స్ కానివ్వండి, డయాగ్రామ్స్ కానివ్వండి, ఓకే, సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, డేటా కానివ్వండి, అదేవిధంగా యానోక్డోట్స్ లేదా కోడ్స్ ఇట్లాంటివన్నిటిని ఏ విధంగా మనం యూస్ చేస్తూ ఆన్సర్ యొక్క క్వాలిటీని అదేవిధంగా స్ట్రక్చర్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ యొక్క అభ్యాసంలో డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్ పార్ట్లోకి వెళ్ళినట్టయితే సో కన్క్లూషన్ షుడ్ బి ఆల్వేస్ రిటర్న్ ఇన్ ద 3 lines. 3 lines కంటే పెంచకుండా మనం 30 పదాల్లోపే రాసేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేయాలి. ఓకే, ఒక మినిమం కన్క్లూషన్ని మనం ప్రొవైడ్ చేసే విధంగా ఎట్లా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మొత్తం టాపిక్స్ అంతా కూడా ఎట్లా సమరైజ్ చేస్తూ ఒక హోలిస్టిక్ అండ్ బ్యాలెన్స్డ్ కన్క్లూషన్స్ని ఎట్లా ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు కన్క్లూషన్స్ అనేవి ఆల్వేస్ ఎట్లా ప్రామిసింగ్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం పాజిటివ్ కన్క్లూషన్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశాన్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ఒక ప్రామిసింగ్ అండ్ పాజిటివ్ కన్క్లూషన్స్ అయితే మనం ఆన్సర్లో ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఈ విధంగా మనం ఒక అద్భుతమైనటువంటి ఆన్సర్ రైటింగ్ స్కిల్ని, నెరేషన్ని, ఓకే, స్ట్రక్చరైజేషన్ అన్నింటినీ కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం డీల్ చేద్దాం. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఇస్ ద టైం మేనేజ్మెంట్. సో మూడో ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా టైం యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించాలి. ఓకే, బికాస్ టైం విల్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ వన్. ఓకే, సో మనం టైం కోసం వెయిట్ చేయాలి తప్ప టైం ఎవరి కోసం వెయిట్ చేయదు. ఓకే, సో వీ హ్యావ్ టు యూజ్ ద టైమ్ ఇన్ ఏ ఎఫిషియంట్ అండ్ ఆల్సో ఎఫెక్టివ్ మేనర్. ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా టైంని మనం యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి పద్ధతులన్నింటినీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ వన్ షుడ్ బి డిసిప్లిన్ టు నో ద వాల్యూ ఆఫ్ టైమ్ ఇన్ దిస్ పర్టికులర్ టెస్ట్ సిరీస్. ఓకే, సో మోస్ట్లీ మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా తీసుకున్నట్టయితే వీ హ్యావ్ జిఎస్ పేపర్లో మనకు 4 ఉంటాయి. ఓకే, జనరల్ ఎస్ఐ పేపర్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనకి 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఎంటైర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఆప్షనల్ పేపర్స్ నేను ఇక్కడ పక్కన పెడతాను. అండ్ లెట్ us ఫోకస్ ఆన్ ద జనరల్ స్టడీస్ పేపర్ 1 కానివ్వండి, సో పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 వీటి మీద మనం ఫోకస్ చేద్దాము. అదేవిధంగా జనరల్ ఎస్ఐ పేపర్ మీద కూడా మనం ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, సో మోస్ట్లీ జిఎస్ పేపర్స్ అన్నింటిలో కూడా మనకి దాదాపుగా 20 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఇందులో మనకి 10 ప్రశ్నలు 10 మార్కర్స్గా ఉంటాయి. అదేవిధంగా ఇంకో 10 ప్రశ్నలు 15 మార్కర్స్ కింద ఉంటాయి. అండ్ జనరల్ ఎస్ఐ పేపర్ తీసుకున్నట్టయితే విచ్ ఈస్ 125 మార్క్స్ క్వశ్చన్, 120 మార్కుల ప్రశ్నగా మనకి జనరల్ ఎస్ఐ టాపిక్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనకి జనరల్ స్టడీస్ పేపర్ చూద్దాము. సో 10 మార్కర్స్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలంటే దీన్ని 150 వర్డ్ లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ యూపీఎస్సీ మీ నుంచి అట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఈ యొక్క 10 మార్కర్స్కి యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా 7 to 8 minutes లోపే మీరు ఆన్సర్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద 15 మార్కర్స్లోకి వెళ్ళినట్టయితే దీన్ని 250 పదాల్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ 3 పేజీల ఆన్సర్ని యూపీఎస్సీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా 11 to 12 minutes లోపే మీరు ఆన్సర్స్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ జనరల్ ఎస్ఐ పేపర్ మనం తీసుకున్నట్టయితే దీన్ని ఆల్మోస్ట్ ఆల్ 1200 వర్డ్ లిమిట్లో మనం రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, అండ్ అట్లీస్ట్ 12 to 14 పేజెస్ వరకు మనం ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమ్మా, సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 4 ప్రశ్నలు ఉంటాయి, దాంట్లోంచి ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. అండ్ సెక్షన్ బిలోంచి మనకి 4 ప్రశ్నలు ఉంటాయి, దీంట్లోంచి ఒక క్వశ్చన్ రాయాలి. ఆల్మోస్ట్ ఆల్ 2 essays మనం రాయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మన అభ్యాసన ప్రోగ్రాంలో ఒక ప్రశ్న మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. బికాస్ యూ నీడ్ టు ప్రాక్టీస్ 1 క్వశ్చన్ అట్లీస్ట్. ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ పేపర్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో ఈ యొక్క టైం లిమిట్ వచ్చినట్టయితే 90 minutes అంటే 90 నిమిషాల లోపే 1.5 hourలోనే మనం ఆన్సర్ని ఫుల్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 10 మార్కుల ప్రశ్న ఎట్లా మనం డీల్ చేయాలి, 15 మార్కుల క్వశ్చన్ ఎట్లా రాయాలి, అండ్ 125 మార్క్స్ని ఎట్లా మనం రాయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా చూద్దాము.
దేనికి ఎంత టైం అవ్వాలి, టైంని ఎంత ఎఫిషియెంట్గా మనం యూటిలైజ్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ప్రోగ్రామ్ ద్వారా మనం మాట్లాడాము. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా ఎఫెక్టివ్గా టైంని యూటిలైజ్ చేస్తూ ఎట్లా ఫినిష్ చేయాలి, ఓకే, సో క్వాలిటేటివ్ ఆన్సర్స్ని ఎట్లా ప్రొవైడ్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే, సో ఈ విధంగా అభ్యాసన ఆబ్జెక్టివ్స్ అన్నింటినీ కూడా మనం ఫ్లరిష్ చేసాము. సో ఈ విధమైనటువంటి ఆబ్జెక్టివ్స్తో మన ప్రోగ్రామ్ అంతా కూడా ముందుకు వెళ్తుంది. నౌ లెటస్ మూవ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒకసారి ప్రోగ్రామ్ షెడ్యూల్ని మనం ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఏ రోజు ఏ టాపిక్ ఉంటుందో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. సో అభ్యాసన యొక్క జర్నీ అనేది మనకి మండేతో స్టార్ట్ అవుతుందమ్మా. సో మండే విల్ బి ద డే 1 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో సోమవారం మనం GS1 పేపర్ని డిస్కస్ చేస్తాము. సో దీంట్లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హిస్టరీ, మూడో టాపిక్గా మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ ఉంటుంది, అండ్ నాలుగో టాపిక్ మనకి ఇండియన్ సొసైటీ, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్, అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో మొత్తం ఈ విధంగా 6 టాపిక్స్ని మనం ఈ యొక్క డే 1 ఆఫ్ అభ్యాసనలో మనం కవర్ చేస్తాం. కమింగ్ టు ద డే 2 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు మనం మంగళవారం కదమ్మా. సో మంగళవారం మనం GS2 పేపర్ని డిస్కస్ చేస్తాము. సో దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి 4 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, అండ్ ద లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొత్తం 4 టాపిక్స్ని మనం మంగళవారం అభ్యాసనలో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. బుధవారం మనం GS3 పేపర్ని డిస్కస్ చేస్తాము. దీంట్లో కూడా 6 టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో మనకి ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఓకే, క్లైమేట్ చేంజ్ అండ్ పొల్యూషన్ టాపిక్స్ ఉంటాయి. వాటినన్నింటినీ కూడా కవర్ చేద్దాము. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో కమింగ్ టు ద ఫోర్త్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే, సో ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం బుధవారం అభ్యాసం సెషన్లో కవర్ చేద్దాం. సో నెక్స్ట్ సెషన్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద డే 4 సెషన్. సో డే 4 విల్ బి ద థర్స్డే. ఆన్ థర్స్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో GS4 పేపర్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. సో దీంట్లో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనేటువంటి టాపిక్స్తో ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది. సో ప్రతిరోజు కూడా ఎస్పెషలీ ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ద్వారా మనం కాన్సెప్చువల్ క్లారిటీని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో సో వాటినన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం ప్రోగ్రాంలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో వాటినన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, అండ్ ఖచ్చితంగా ఇక స్పెషల్ సెషన్ అయితే మీరు మిస్ కాకుండా రెగ్యులర్గా ఫాలో చేయండి. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఒక హ్యాండ్ బుక్ చెప్తారు, దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వడమా. సో బుక్ నేమ్ ఈజ్ DK బాలాజీ సార్ బుక్. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఆల్ 125 మార్క్స్ని టార్గెట్గా పెట్టుకోండి. సో హీ హిమ్సెల్ఫ్ స్కోర్డ్ మోర్ దాన్ 125 మార్క్స్. అండ్ ఈయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా 125 మార్కులు తెచ్చుకున్నటువంటి టార్గెట్ని కూడా మీరు పెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్ విల్ బీ ఆన్ ద డే 5. సో డే 5 సెషన్ విల్ బీ ఆన్ ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనం జనరల్ ఎస్ఐ పేపర్ని డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మనం ఎంటైర్ 6 months ఆఫ్ టైంలో 25 థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ప్రతి ఒక్క ఎస్ఐని కాంప్రహెన్సివ్గా మనం డీల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎస్ఐని ఎట్లా రాయాలి, ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఎట్లా కన్క్లూడ్ చేయాలి అనేటువంటి అన్ని అంశాలని కూడా ఇన్ డీటెయిల్గా మనం
అభ్యాసన ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేద్దాము. సో మల్టీ డైమెన్షనల్ ఎస్సెస్ అన్నింటినీ కూడా మనం కవర్ చేస్తూ ప్రోగ్రామ్ని అయితే మనం ముందుకు నడిపిద్దాము. ఓకే, సో దీంట్లో కూడా మీరు ఆల్మోస్ట్ ఆల్ 125 మార్క్స్ టార్గెట్ని అయితే మీరు పెట్టుకోండమా. సో దానికోసం ప్రయత్నం చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే మీ యొక్క ఆన్సర్ రైటింగ్ అనేది ఇంకొంచెం పర్ఫెక్ట్గా మారుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద ప్రోగ్రామ్ రికార్డింగ్ ద డే 5 అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే, దట్ ఈస్ ద డే 6 ఆఫ్ అభ్యాసన. సో 6వ రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్లయితే దట్ విల్ బి ఆన్ సాటర్డే. శనివారం మనం కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ సెషన్ చేయబోతున్నాము. ఓకే, ఎందుకని స్పెషల్ సెషన్ అంటే బికాస్ కరెంట్ అఫైర్స్ గురించి మీకు తెలుసు. కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. అదేవిధంగా ఇంటర్వ్యూలో కూడా కరెంట్ అఫైర్స్ యొక్క వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, సో ఎవ్రీడే మనం 30 minutes పాటు హిందీ న్యూస్ పేపర్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. ఓకే, అదేవిధంగా మనకి ఏ వీక్ అయితే అభ్యాసన ప్రోగ్రామ్ చేస్తున్నామో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ థీమ్స్ని మనం ఇక్కడ క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఆ కరెంట్ అఫైర్ థీమ్ని మనం కవర్ చేస్తాము. దాంతోపాటు మీరు చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ పని ఏంటంటే, సో ప్రతి ఒక్కరు కూడా మంత్లీ మ్యాగజైన్ ఒకటి తీసుకొని సో దాన్ని కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు టాపిక్స్ మిస్ అయినా, ఓకే, మన ప్రోగ్రాంలో కవర్ కానటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకొని ఒక నోట్స్ రాసుకునేటువంటి ప్రయత్నం మీరు చేయండి అమ్మ. సో దీని ద్వారా ఓవరాల్ కరెంట్ అఫైర్స్ని మీరు కవర్ చేసినట్టు అవుతుంది. ఎక్కువగా జిఎస్ పేపర్స్ నుంచి మనకి డైనమిక్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి సో వాటినన్నింటినీ మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఫోకస్ అంతా కూడా కరెంట్ అఫైర్స్ మీద ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో ఎస్పెషల్లీ GS1 పేపర్ కానివ్వండి, GS2 పేపర్ కానివ్వండి, లేదా GS3 పేపర్ కానివ్వండి, వీటినన్నింటినీ కూడా మనం కంప్లీట్గా రాయాలనుకున్నప్పుడు కరెంట్ అఫైర్స్ మీద 100% ఫోకస్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన అండ్ ఆల్సో ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఆల్సో షెడ్యూల్. ఓకే, సో నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాం. సో ఒకసారి ప్రశ్న చూడమ్మా. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద బైలేటరల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ ఆన్ నేషనల్ ఇంట్రెస్ట్ యూజింగ్ విత్ ద రెలవెంట్ ఎగ్జాంపుల్స్. ఓకే, క్వశ్చన్ ఇక్కడ డైరెక్ట్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లోంచి ప్రశ్న అడిగారు. ఓకే, సో కొంచెం కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా డైనమిక్గా మనకి క్వశ్చన్ అనేది ఉంది. సో జాగ్రత్తగా చూడండి. సో ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద బైలేటరల్ గ్రూపింగ్స్ యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ గ్రూపింగ్స్. ఖచ్చితంగా బైలేటరల్ గ్రూపింగ్స్ కానివ్వండి, గ్లోబల్ గ్రూపింగ్స్లో కానివ్వండి, సో వీటిల్లో ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఇండియా యొక్క ఇంట్రెస్ట్ ఏంటో మనం చూడాల్సి ఉంటుంది. అండ్ విత్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తూ ఇండియా యొక్క ఇన్వాల్వ్మెంట్ని, ఎఫెక్ట్స్ని, ఇంపార్టెన్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఇక్కడ మనకి 15 మార్కుల ప్రశ్న అడిగారు. సో 15 మార్కుల ప్రశ్న మీరు 250 పదాల్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ప్రోటోకాల్ అంతా కూడా మీకు తెలుసు కదా ఎట్లా రాయాలో. సో ప్లీజ్ ఫాలో దట్. సో రైట్ నౌ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎస్పెషలీ షేపింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో యొక్క జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ మనం చూసినట్టయితే ఇట్ ఈస్ వెరీ వెరీ డైనమిక్ ఇన్ నేచర్. సో అట్లాంటి జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ డైనమిక్స్లో ఇండియా యొక్క పార్టిసిపేషన్ ఎస్పెషలీ బైలాటరల్ సమిట్స్లో కానివ్వండి, గ్లోబల్ గ్రూపింగ్స్లో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓకే, అదేవిధంగా రీసెంట్గా ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ మనం చూసినట్టయితే ఎస్పెషలీ వరల్డ్ ఎరీనాలో రీసెంట్గా మనం G20 సమిట్ని లాంచ్ చేసుకున్నాము. దాంతోపాటు సో వీఆర్ సీకింగ్ ద పర్మనెంట్ సీట్ ఇన్ ద UNSC కౌన్సిల్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం సో మనం కూడా ఏం చేస్తున్నామా, సో వీఆర్ ఆల్సో ఎస్పెషలీ వర్కింగ్ రిలెంట్లెస్లీ టు ఇంప్రూవ్ అవర్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ ఎరీనా. సో దానికోసం ఖచ్చితంగా మన ఎఫర్ట్స్ అనేవి మనం చేస్తున్నాము. ఓకే, సో రైట్ నౌ వీఆర్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దాంతోపాటు మన యొక్క జీడిపి అనేది రైట్ నౌ వీఆర్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మన యొక్క బైలేటరల్ సమ్మిట్స్ కానివ్వండి, లేదా గ్లోబల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో మల్టీలేటరల్ సమ్మిట్స్ కానివ్వండి, బైలేటరల్ సమ్మిట్స్ కానివ్వండి, సో ఇట్లాంటివన్నిటి మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ఎక్కడా కూడా తగ్గకుండా ఓకే మన యొక్క ఇంపార్టెన్స్ గురించి అందరికీ చెప్తూ దాంతోపాటు ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఇండియాకి ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం జోడిస్తూ ఇంట్రడక్షన్ని మీరు 3 to 4 లైన్స్ అంటే 30 పదాల్లోపే రాసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్ ఎరీనా. సో దాంతోపాటు ఇక బైలేటరల్ పార్ట్నర్షిప్స్ ద్వారా కానివ్వండి, గ్లోబల్ లెవెల్ సమిట్స్ కానివ్వండి, వీటి ద్వారా మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రపంచ దేశాలకు చెప్పాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం యొక్క బైలేటరల్ గ్రూపింగ్స్ వల్ల కానివ్వండి, గ్లోబల్ గ్రూపింగ్స్ వల్ల కానివ్వండి, సో ఇండియా పార్టిసిపేషన్ యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశంతో మనం బాడీని అంతా కూడా బిల్డ్ చేయాల్సి ఉంటుంది విత్ ఏ రెలవెంట్ ఎగ్జాంపుల్స్. ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేస్తూ
ఆన్సర్ అయితే మనం నెరేట్ చేయాలి. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటమ్మా, వసుదైవ కుటుంబకం. ఓకే, సో ప్రతి ఒక్క కంట్రీని కూడా సో మన మిత్రుల్లాగా భావించి సో వాళ్ళందరితో కూడా మనం బైలాటరల్ ఎంగేజ్మెంట్స్ కానివ్వండి లేదా మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్స్ ద్వారా ఒక వరల్డ్ ప్లాట్ఫామ్లో ఇండియా యొక్క రోల్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఎకనామిక్ ఎంగేజ్మెంట్ ద్వారా కానివ్వండి లేదా టెక్నాలజికల్ డ్రివెన్ అడ్వాన్స్మెంట్ ద్వారా కానివ్వండి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దానికోసం ఎఫెక్టివ్గా బైలాటరల్ ఇన్స్ట్రుమెంట్స్ని కానివ్వండి, గ్లోబల్ లెవెల్ గ్రూపింగ్స్ కానివ్వండి ఖచ్చితంగా మనకు నేషనల్ ఇంట్రెస్ట్ కోసం మనం యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో వీటి ద్వారా పొలిటికల్ స్టెబిలిటీని, ఎకనామిక్ ఎంగేజ్మెంట్ని, అదేవిధంగా గ్లోబల్ గవర్నెన్స్ని కూడా మనం సాధించుకోగలుగుతాం. ఓకే, సో ఈ విధంగా ఒక ప్రాస్పెక్టివ్గా, ప్రామిసింగ్గా ఓకే కన్క్లూజన్ అనేది మనకి ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. అండ్ కన్క్లూజన్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 3 to 4 lines అండ్ ఇట్ షుడ్ బి కన్ఫైన్డ్ టు 30 words. 30 పదాల్లోపే మనం ముగించాల్సి ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇంట్రడక్షన్ కానివ్వండి, బాడీ కానివ్వండి, కన్క్లూజన్ కానివ్వండి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసాము. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లో మన ఛానల్ని ఫాలో చేయండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు హిట్ చేసినట్టయితే మీకు సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండమ్మా, సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ వీడియోస్ విల్ బీ అవైలబుల్ ఫ్రీ టు యూ. ఓకే, అండ్ ఫైనల్లీ మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఏవైతే పోస్ట్ మనం అప్లోడ్ చేస్తున్నామో వాటిని మీరు లైక్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా మీరు ఫాలో చేయండి. ఓకే, సో ఫైనల్లీ ప్లీజ్ ఫాలో us ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఆల్సో. సో లెట్ us బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్లో మనం స్టార్ట్ చేసినట్టయితే సో ప్రస్తుతం ఉన్నటువంటి డైనమిక్ గ్లోబల్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతుందో సో దాన్ని అనుగుణంగా ఇండియా యొక్క స్ట్రాటజికల్ మూవ్స్ అన్ని కూడా ఉండాల్సి ఉంటుందమ్మా. సో ఇండియా షుడ్ నావిగేట్ ఏ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ బైలాటరల్ యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ గ్రూపింగ్స్. ఖచ్చితంగా మనకు నేషనల్ ఇంట్రెస్ట్ని ముందు పెడుతూ ఓకే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బైలాటరల్ సమిట్స్ కానివ్వండి, గ్లోబల్ గ్రూపింగ్స్లో మన స్టాండ్ ఆఫ్ని మనం తెలియజేయాల్సి ఉంటుంది. దాంతోపాటు త్రూ ఇంపార్టెంట్ అసోసియేషన్ ద్వారా కూడా ఇండియా ఏం చేయాలమ్మా, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని గ్లోబల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా యూటిలైజ్ చేస్తూ, లేవరేజ్ చేస్తూ, పార్ట్నర్షిప్స్ అన్నింటినీ కూడా బిల్డ్ చేసుకుంటూ ఒక వసుదైవ కుటుంబకం అనేటువంటి ప్రిన్సిపల్ ద్వారా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద కోర్ వాల్యూస్. ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రూప్లో కూడా కోర్ వాల్యూస్ని మనం అప్హోల్డ్ చేస్తూ, ఆబ్జెక్టివ్స్ని ముందుకు తీసుకెళ్తూ మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం ఎఫెక్టివ్ డిప్లొమసీని ఓవరాల్గా మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఉంది. ఓకేనా? సో ఈ విధంగా ఒక క్రిస్ప్ అండ్ షార్ట్ ఇంట్రడక్షన్ మీరు క్వశ్చన్కి ప్రొవైడ్ చేయండి. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో వాట్ కైండ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈస్ దేర్ రిగార్డింగ్ ద ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ ద బైలాటరల్ గ్రూపింగ్స్, ఎస్పెషలీ మనకి సో ఇండియా యొక్క నైబర్హుడ్ పాలసీ ఏదైతే ఉందో సో వీఆర్ వర్కింగ్ వెరీ గుడ్ ఆన్ దిస్ పర్టికులర్ పాలసీ. దాంతోపాటు మిగిలిన కంట్రీస్తో కూడా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనేవి మనం అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ రీసెంట్గా ఉన్నటువంటి చైనా స్టాండ్ ఆఫ్తో ఉన్నటువంటి పరిస్థితులతో మొత్తం స్థితిగతులన్నీ కూడా మారిపోయామా. సో వీ హ్యావ్ టు బ్రింగ్ అదర్ ప్లేయర్స్ టు కమ్ ఇన్ టు ద గ్రూపింగ్స్ ఆఫ్ ఇండియా. లైక్ క్వాడ్ తీసుకోండి. సో క్వాడ్ యొక్క మిలిటరీ స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో సో దిస్ విల్ ఏబుల్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఎందుకంటే సో వీ కెనాట్ ట్యాకిల్ ద చైనా అల్టిమేట్లీ ఇన్ ద ఐఓఆర్ రీజియన్. సో ఇండియన్ ఓషన్ రీజియన్లో మనం బలమైనటువంటి చైనాని మనం ఒంటరిగా ట్యాకిల్ చేయలేం. దానికోసం మనకి సపోర్ట్ అయితే కావాలి. సో ఆ విషయంలో యూఎస్ఏ దగ్గర నుంచి, జపాన్, ఆస్ట్రేలియా దగ్గర నుంచి మనం క్వాడ్ సమిట్ ద్వారా మనం కోఆపరేషన్ అయితే పొందుతున్నాము. సో దిస్ ఈజ్ ఎ మిలిటరీ ఎంగేజ్మెంట్ బిట్వీన్ దీస్ 4 కంట్రీస్. దీని ద్వారా ఇండో పసిఫిక్ రీజియన్లో పీస్ అండ్ ప్రోగ్రెషన్ని మనం మెయింటైన్ చేయడంతో పాటు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని మనం సెక్యూర్ చేసుకున్నాము. సో దీంతో పాటు మనం మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అనేవి మనం ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. సో దీని ద్వారా మన యొక్క మిలిటరీ కోఆపరేషన్ అనేది కూడా చాలా పెద్ద మొత్తంలో గ్రో అవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా చెప్పచ్చు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క ఎకనామిక్ టైస్ తీసుకున్నట్టయితే సో ఇండియా యొక్క రీసెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయినటువంటి సో ఎఫ్టీఏని మనం యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో మనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు యూఏఈతో కూడా మనం ఒక ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అయితే జరిగింది. దీంతోపాటు మెనీ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి చాలా దేశాలతో కూడా మనం చేసుకోవడం జరిగింది. దీని ద్వారా పెద్ద మొత్తంలో మార్కెట్ని మనం యాక్సెస్ చేసుకోవడంతో పాటు ఓకే సో మన యొక్క ట్రేడ్ అండ్ రిలేషన్స్ని కూడా పెంచుకునేటువంటి ప్రయత్నం చేశాము. సో దీని ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మన యొక్క బైలాటరల్ ట్రేడ్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఇంక్రీజ్ అయింది. సో విత్ ఇన్ నెక్స్ట్ 5 years ఆఫ్ టైం మనం తీసుకున్నట్టయితే సో దీని యొక్క సంఖ్య ఇంకొంచెం పెరుగుతుంది. దాంతోపాటు మన యొక్క మార్కెట్ యాక్సెస్ అనేది కూడా చాలా విస్తారంగా పెరిగేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో ఫైనల్లీ ఈ యొక్క
బైలేటరల్ ఎంగేజ్మెంట్స్ ద్వారా కానివ్వండి, మల్టీలేటరల్ గ్రూపింగ్స్ వల్ల కానివ్వండి, మన యొక్క ఎకనామిక్ టైస్ అనేవి చాలా పెద్ద మేరకు బూస్ట్ అవుతాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళినట్టయితే ఎన్హాన్సింగ్ ద టెక్నికల్ కొలాబరేషన్. ఖచ్చితంగా టెక్నికల్ కొలాబరేషన్లో కూడా మనం ముందుకు వెళ్తున్నాము. సో ఎస్పెషల్లీ ఇండియాకి యూఎస్కి మధ్య రీసెంట్గా ఈ యొక్క ఐసెట్ అనేటువంటి ఒప్పందం జరిగిందమ్మా. సో 2023లో యూఎస్ఏ ఇండియా క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇనిషియేటివ్ ద్వారా ఈ యొక్క ఒప్పందాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఒప్పందం ద్వారా ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ బిల్డింగ్ ఏ సెక్యూర్, యాక్సెసబుల్ అండ్ రెసిలియంట్ టెక్నాలజీ ఎకోసిస్టమ్స్ అన్నింటినీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. దాంతోపాటు పెద్ద మొత్తంలో వాల్యూ చైన్ సిస్టమ్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనం యూఎస్ఏ నుంచి టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ ద్వారా కూడా మనం బెనిఫిట్ అయితే పొందుతున్నాము. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో మోస్ట్లీ మనకి ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కారిడార్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్లో కూడా మనం కనెక్ట్ అవుతూ, సో యూరప్ అంతా కూడా గల్ఫ్ ప్రాంతాన్ని కూడా మనం కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దీని ద్వారా ఒక లాంగ్ కనెక్టివిటీని, దాంతోపాటు ఎకనామిక్ కనెక్టివిటీని కూడా మనం ఎంగేజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఓవరాల్గా జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేసుకోవడంతో పాటు యూరప్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకునే పరిస్థితి మనకు ఏర్పడింది. దాంతోపాటు గల్ఫ్లో మన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ మనకి డెమోగ్రఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మనం గల్ఫ్లో ముందుకు వెళ్తున్నాము. దీన్ని కూడా మనం ఎకనామిక్ ఎంగేజ్మెంట్ ద్వారా ఇంకొంచెం ఫర్దర్గా రోబస్ట్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్. సో ఈ యొక్క బ్రిక్స్ ప్లాట్ఫామ్ ద్వారా మనం మల్టీలేటరల్ గ్రూపింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాము. దీని ద్వారా మనం కల్చరల్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం ఏర్పాటు చేసాము. సో చైనాలో కానివ్వండి, రష్యాలో కానివ్వండి, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లో కూడా మనం పెద్ద మొత్తంలో కల్చరల్ యాక్టివిటీస్ని అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నాము. మన యొక్క సాఫ్ట్ పవర్ డిప్లొమసీని కూడా మనం పెద్ద మొత్తంలో ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ పెరుగుతాయి, కల్చరల్ ఎక్స్చేంజెస్ జరుగుతాయి, దాంతోపాటు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది కూడా మనకి పెరుగుతుంది. ఓకే, సో ఈ విధమైనటువంటి సిగ్నిఫికెన్స్ అంతా కూడా మనకి బైలేటరల్ గ్రూపింగ్స్ వల్ల, మల్టీలేటరల్ గ్రూపింగ్స్ వల్ల మనకి ఏర్పడుతుందమ్మా. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు కవర్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ గ్రూపింగ్స్. ఖచ్చితంగా ఇక గ్లోబల్ గ్రూపింగ్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో మనకు లీడర్షిప్ రోల్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ అయినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ద్వారా మనతో పాటు ఫ్రాన్స్ను కూడా మనం కలుపుకుంటూ లీడర్స్కి ఎమర్జ్ అవ్వడం జరిగింది. సో దీని ద్వారా పెద్ద మొత్తంలో కన్వెన్షనల్ ఎనర్జీస్ని మనం ట్రాన్సిషన్ చేస్తూ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ వైపు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఒక గ్లోబల్ స్కేల్లో మనకు ఎఫర్ట్స్ అన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళి, సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎనర్జీ సెక్యూరిటీ కూడా వైబుల్ ఆల్టర్నేటివ్స్ని ప్రొవైడ్ చేసేటువంటి విధంగా మనం పనిచేస్తున్నాము. దీంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో క్లైమేట్ చేంజ్ ఫినామినాన్ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేసేటువంటి కమిట్మెంట్స్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా మనం చాలా పెద్ద మొత్తంలో క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫర్ట్స్ మనం చేస్తూ ముందుకైతే వెళ్తున్నాము. సో ఇట్లా గ్లోబల్ నామ్స్ అన్నింటిలో కూడా ఇండియా యొక్క ముద్రనైతే మనం వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఎక్స్పాండింగ్ ద మార్కెట్ యాక్సెస్. ఖచ్చితంగా సో మనకు మార్కెట్ యాక్సెస్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ బైలేటరల్ గ్రూపింగ్స్ కానివ్వండి, మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ ద్వారా, ఎస్పెషల్లీ WTO మెంబర్షిప్ ద్వారా సో చాలా పెద్ద మొత్తంలో మనం ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ వైపు మనం నెగోషియేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వైడర్ మార్కెట్స్ని కూడా మనం సో ఏ విధంగా యాక్సెస్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం పెద్ద మార్కెట్ని అయితే మనం ఇక్కడ సృష్టించుకోవడం అయితే జరిగింది. అట్ ద సేమ్ వే వీ హ్యావ్ టు అడ్రస్ ద గ్లోబల్ ఛాలెంజెస్. ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి గ్లోబల్ ఛాలెంజెస్ ఎస్పెషల్లీ హెల్త్ పారామీటర్స్ కానివ్వండి, అదేవిధంగా పాండమిక్ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో సో దాంట్లో కూడా మనం ముఖ్యమైనటువంటి భూమికను పోషించాల్సి ఉంటుంది. సో పార్టిసిపేషన్ ఇన్ ద WHO విల్ అలౌ ద ఇండియా టు కొలాబరేట్ విత్ అదర్ నేషన్స్. ఓకే, మిగతా దేశాలన్నిటితో కూడా మనం కొలాబరేట్ అవ్వడం వల్ల గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ విషయాన్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. దాంతోపాటు ఒక ర్యాపిడ్ అండ్ క్విక్ పాండమిక్ ప్రిపేర్నెస్ని కూడా మనం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో దాదాపుగా మనకి కోవిడ్ పాండమిక్లో తీసుకున్నట్టయితే సో ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ద వ్యాక్సిన్ ప్రొడక్షన్ అంతా కూడా మన ఇండియా నుంచి అవ్వడం జరిగిందమ్మా. సో దీని ద్వారా అన్ని డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి కూడా మనం వ్యాక్సిన్ సప్లై చేశాము. సో ఈ విధంగా మనకు గ్లోబల్ హెల్త్ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం ఒక బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి కోవిడ్ టైంలో ఇవ్వడం జరిగింది. అండ్ దీంతోపాటు మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఖచ్చితంగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. సో ఇండియాకి యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ప్యారిస్ అగ్రిమెంట్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఎన్వైరన్మెంటల్ ప్లాట్ఫామ్స్ మీద ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మన కమిట్మెంట్స్ అన్నింటినీ కూడా మనం మెన్షన్ చేస్తూ ఏ విధంగా మనం నెట్ జీరో ఎమిషన్స్ 2070 కల్లా సెట్ చేసుకోవడం కానివ్వండి, లేదా 2030 కల్లా 50% ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ అనేది కూడా
క్లీన్ టెక్నాలజీస్ వైపు మనం చూస్తామనేటువంటి విషయాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాము. సో ఈ విధంగా మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నింటినీ కూడా మనం ప్రమోట్ చేస్తూ వాటిని ఏ విధంగా సెక్యూర్ చేయాలి, ఏ విధంగా మనం వాటిని అధిగమించాలి అనేటువంటి విషయంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాము. అండ్ లాస్ట్ పాయింట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఖచ్చితంగా ఇండియా అనేది ఒక గ్లోబల్ సౌత్ లీడర్ కింద ఎమర్జ్ అవుతుంది. ఇట్లాంటి తరుణంలో మనకున్నటువంటి గ్లోబల్ ఎకనామిక్ ఇష్యూస్ కానివ్వండి, అదేవిధంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానివ్వండి, డెట్ మేనేజ్మెంట్, అదేవిధంగా క్లైమేట్ మిటిగేషన్ అన్నింటిలో కూడా మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీని ద్వారా ఒక రీజనల్ లీడర్ కింద, దాంతోపాటు గ్లోబల్ సౌత్ లీడర్ కింద కూడా మనం ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఛాలెంజెస్ అండ్ కన్సిడరేషన్. ఖచ్చితంగా మనకున్నటువంటి బ్యాలెన్సింగ్ ఇంట్రెస్ట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. రిగార్డింగ్ ద రిలేషన్స్ విత్ యూఎస్ఏ కానివ్వండి, లేదా రష్యాతో కానివ్వండి, ఎప్పుడు కూడా మనం గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఒక బ్యాలెన్సింగ్ ఎన్వైరన్మెంట్ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాము. దీని ద్వారా కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, ఛాలెంజెస్ ఉన్నా కూడా మనం ముందుకు వెళ్తున్నాము. కొన్నిసార్లు యూఎస్ఏకి వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తే వెళ్తున్నాము, అదేవిధంగా రష్యాకి కూడా వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తే వెళ్తున్నాము. ఎగ్జాంపుల్ మనకి ఇండియాస్ రీసెంట్ abstention from the UN note condemning Russia's invasion in the Ukraine, exampling the act. ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేసామమ్మా, మనం అబ్స్టైన్ చేసాము. ఇక్కడ యుఎన్ ఓట్లో మనం రష్యాకి వ్యతిరేకంగా మనం ఎక్కడా కూడా ఓటు వేయలేదు. దీని ద్వారా రష్యాని బ్యాక్ చేయడం అనేది మనం జరిగింది. ఇట్లాంటివన్నీ ఎగ్జాంపుల్స్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెగోషియేటింగ్ ద ట్రేడ్ డీల్స్. దీంతో పాటు ఫేవరబుల్ టర్మ్స్ ఎప్పుడైతే మనకు ఉన్నాయో, దీని ద్వారా కాంప్లెక్స్ ట్రేడ్ అగ్రిమెంట్స్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దాంతోపాటు పవర్ఫుల్ ఎకనామిక్ బ్లాక్స్ అన్నింటినీ కూడా మనం ఎంగేజ్మెంట్ ద్వారా ట్రేడ్ డీల్స్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆన్ గోయింగ్ నెగోషియేషన్స్ ద్వారా కానివ్వండి, కేర్ఫుల్ స్ట్రాటజైజింగ్ ద్వారా మనం ఈ యొక్క ట్రేడ్ డీల్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ యొక్క డీల్ అయితే మనకు కుదురుతుంది. ఈ యొక్క ఛాలెంజ్ని మనం హైలైట్ చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క యూరోపియన్తో ట్రేడ్ డీల్ మనం ఫిక్స్ చేసుకున్నట్టయితే చాలా వరకు మార్కెట్ యాక్సెస్ అంతా కూడా మనం పొందగలుగుతాము. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఫర్ ఇండియాస్ పర్స్పెక్టివ్. అండ్ ఫైనల్లీ మేనేజింగ్ ద ఇంటర్నల్ ప్రెషర్. ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కూడా మనం అప్లిఫ్ట్ చేస్తూ ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్ని మనం ఇంప్రూవ్ చేయడంతో పాటు ఇంపోర్ట్స్గా ఉన్నటువంటి ఫారిన్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. బికాస్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఇన్ ద కంట్రీ. ట్రేడ్ లిబరలైజేషన్ మనం చేస్తూనే దాంతోపాటు డొమెస్టిక్ ఇండస్ట్రీని కూడా ఫ్లరిష్ చేసే విధంగా మనం చాలా జాగ్రత్తగా పాలసీస్ అన్నింటినీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ టైట్ రోప్ వాక్ కింద చెప్తున్నప్పటికీ కూడా మనకున్నటువంటి పొటెన్షియల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానివ్వండి, వాటినన్నింటినీ కూడా జాగ్రత్తగా మనం చూడాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ఫార్మాసిటికల్స్లో కానివ్వండి, బయోటెక్నాలజీలో కానివ్వండి, వ్యాక్సిన్ డెవలప్మెంట్లో, ఇట్లాంటి వాటిలో మనం చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాము. వాటినన్నింటినీ కూడా ఎటువంటి ప్రెషర్ లేకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ వీ హ్యావ్ టు మెయింటైన్ టు హోల్డ్ ద ఎకనామిక్ ఎంగేజ్మెంట్. ఈ యొక్క మొత్తం స్ట్రాటజీస్ అంతా కూడా మనం జాగ్రత్తగా చేస్తూ ఈ యొక్క ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయాలంటే స్ట్రైడ్ అనేటువంటి పాలసీని మనం మెయింటైన్ చేయాలి. స్ట్రైడ్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రాటజిక్ డిప్లొమసీ. ఖచ్చితంగా డిప్లొమసీలో మనం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. బ్యాలెన్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ ఫర్ ద ఇండియా. బ్యాలెన్సింగ్ ద కంపీటింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రాటజీ ఫ్రమ్ ద ఇండియాస్ పర్స్పెక్టివ్. సెకండ్ స్ట్రాటజీ తీసుకున్నట్లయితే ట్రేడ్ నెగోషియేషన్స్. ఖచ్చితంగా కాంప్లెక్స్ ట్రేడ్ డీల్స్ని మనం హ్యాండిల్ చేసేటువంటి విధానాన్ని కూడా మనం మెరుగుపరచుకోవాలి. దాంతోపాటు అంటే ఏంటమ్మా? రిలేషన్స్ మేనేజ్మెంట్. ఖచ్చితంగా ఈ యొక్క సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, లేదా యూరోపియన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఎప్పుడూ కూడా మనం గుడ్ టైస్ని మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా ఇంటర్నల్ ప్రెషర్స్, ఎస్పెషలీ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే మనకి డిమాండ్ ఉందో వాటినన్నింటినీ కూడా చాలా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేస్తూ ఎక్స్పోర్ట్ని మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంపోర్ట్ ప్రొడక్షన్ని కూడా మనం ఇక్కడ డిప్లాయ్ చేయాల్సినటువంటి అవసరం చాలానే ఉంటుంది. అండ్ డి మీన్స్ డిప్లొమాటిక్ ఎజిలిటీ. దీని ద్వారా మనం గ్లోబల్ డైనమిక్స్ని ఏ విధంగా నావిగేట్ చేయాలి. డిప్లొమాటిక్ ఎజిలిటీ అంటే ఏంటంటే ఖచ్చితంగా డిప్లొమసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫైనెస్ట్ థింగ్ ఫర్ ఇండియా. చాలా జాగ్రత్తగా ఫారెన్ అఫైర్స్ని మనం డీల్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డిప్లొమసీని, సాఫ్ట్ పవర్ని చాలా జాగ్రత్తగా మనం వాడుతూ ఒక పర్మనెంట్ స్టాన్స్ తీసుకోకుండా ఖచ్చితంగా డైనమిక్ స్టాన్స్ ద్వారానే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆబ్వియస్లీ మనకి బెనిఫిట్ అయినటువంటి అంశాల్లో మనం ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మనకి నష్టం వచ్చేటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ వాటి నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఒక స్ట్రాటజిక్ డిప్లొమసీ ద్వారా కూడా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం చాలానే ఉంది. ఓకే. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద ఎకనామిక్ స్ట్రాటజీ.
ఖచ్చితంగా ట్రేడ్ లిబరలైజేషన్ వైపు మనం అడుగులు వేయాల్సి ఉంటుంది. సో ట్రేడ్ని ఎంత మార్కెట్ని మనం పొందగలిగితే అంత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రమోషన్ మనం చేయగలుగుతాము. సో డీప్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్ ద్వారా సో చాలా దేశాల్లో మనం పెనిట్రేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషలీ యూరోపియన్ యూనియన్ కానివ్వండి, అదేవిధంగా ఏషియన్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి. సో వీటి ద్వారా మనం చాలా పెద్ద మొత్తంలో ఎకనామిక్ ఎంగేజ్మెంట్ని, ట్రేడ్ లిబరలైజేషన్ని మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ వీ హ్యావ్ టు డెవలప్ ఇన్ మెయింటైనింగ్ ద ఇంటర్నేషనల్ డిప్లొమసీ. అదేవిధంగా మనకు నేషనల్ ఇంట్రెస్ట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. ఓకే, అండ్ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో రైట్ నౌ ఇండియా యొక్క ఇంటర్నేషనల్ ఎంగేజ్మెంట్స్ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్టికింగ్ టు ద డిప్లొమాటిక్ స్టాండింగ్. ఖచ్చితంగా డిప్లొమసీ మాత్రం మనం ఆలోచించకూడదు. సో వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ద ఐడియా ఆఫ్ వసుదైవ కుటుంబకం. అంటే ఏంటమ్మా, ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబలైజేషన్ ఎరాలో సో మొత్తం కూడా గ్లోబల్ వరల్డ్ అంతా కూడా ఒక విలేజ్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అనేటువంటి నినాదాన్ని మనం ప్రపంచానికి చాటి చెప్పాలి. సో దానికోసం మన యొక్క వసుదైవ కుటుంబం ప్రిన్సిపల్ని ఇక్కడ మెన్షన్ చేయండి. దీంతోపాటు ఖచ్చితంగా గ్లోబల్ ఇంట్రెస్ట్ని మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని కూడా, డొమెస్టిక్ ఇంట్రెస్ట్ని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎస్పెషలీ ఎకనామిక్ ఎరీనాలో కానివ్వండి, అదేవిధంగా సెక్యూరిటీ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కానివ్వండి, దాంతోపాటు గ్లోబల్ గవర్నెన్స్లో కూడా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఓకే, సో దీని అన్నిటి మీద కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి బాధ్యత ఇండియన్ గవర్నమెంట్ మీద, ఇండియా మీద ఉంది. సో ఇవన్నీ కూడా మనం సాధించాలంటే ఖచ్చితంగా మన యొక్క బైలేటరల్ ఎంగేజ్మెంట్ ద్వారా కానివ్వండి, మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్ ద్వారా కానివ్వండి, ఇవన్నీ సాధ్యపడతాయి. సో ఆ విధంగా ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇండియా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ఎంగేజ్మెంట్లో మనకున్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా స్ట్రాంగ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ని మెయింటైన్ చేస్తూ, సాఫ్ట్వేర్ డిప్లొమసీని కూడా ఎక్కడ వాడాలో మనం చాలా జాగ్రత్తగా తెలుసుకున్నట్టయితే ఒక అద్భుతమైనటువంటి ఎంగేజ్మెంట్ని మనం నిర్వచించవచ్చు. దాంతోపాటు ఇండియా కళ్ళకంటున్నటువంటి సో గ్లోబల్ సౌత్ లీడర్ కింద మనం ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు వన్ ఆఫ్ ద ఏషియన్ జైంట్ కింద కూడా మనం ఎమర్జ్ అవుతాము. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూజన్ రైట్ నౌ. సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా 3 to 4 లైన్స్లో మాత్రమే రాయండి, అండ్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ 30 words అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. సో వితిన్ 24 hours ఆఫ్ టైంలో ఎప్పుడైనా సరే నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఎట్లాంటి డౌట్ అయినా సరే మీరు అడగండి, నో హెసిటేషన్. అండ్ దాంతోపాటు ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. సో మ్యాక్సిమం బెనిఫిట్ మీకు రావాలనుకుంటే అట్లీస్ట్ 6 months ఆఫ్ టైం వరకు ప్రోగ్రామ్ మీరు రెగ్యులర్గా ఫాలో చేసినట్టయితే మీకు మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి కనబడతాయమ్మా. బెస్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకు అభ్యాసం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ, సో చాలా ఎఫర్ట్స్ పెట్టి నేను ఈ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నానమ్మా. సో ప్లీజ్ నా యొక్క ఎఫర్ట్స్ని గుర్తించండి అండ్ ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ యొక్క వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్లీ మన యొక్క తారాయస్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.